ఈ కాలంలో ఉండే ప్రతి ఒక్క సమస్యకి యోగానే పరిష్కారం అంటున్నారు. దీన్ని మీరు ఎలా చెప్తారు? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎలా అంటే అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే స్ట్రెస్ అనే చెప్తారు. ఇప్పుడు ఆ స్ట్రెస్ని మనం తగ్గించుకోవడానికి యోగా అయితే యూజ్ అవుతుందా? ఓకే, అంటే యాంగర్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా మనకి యోగా యూజ్ అవుతుంది అంటున్నారా మీరు? మన కోపం ఎప్పుడైతే వచ్చిందో, నిద్రలేమి సమస్యతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి యోగా ఒక సొల్యూషన్ అని మీరు చెప్తారా? నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. నేను మీ గౌరీ. ఇప్పుడైతే మనతో 15 సంవత్సరాలుగా యోగా ఇంకా మెడిటేషన్లో అపూర్వమైన అనుభవం ఉన్నవారు, ఎంఎస్సీ యోగా అండ్ ఆల్టర్నేట్ థెరపీస్లో స్పెషలిస్ట్ అయిన సంజీవ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన అడిగి ఎన్నో సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సంజీవ శాస్త్రి గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, మన ప్రేక్షకులకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా కానీ ఎన్నో డిసార్డర్స్కి యోగా చేస్తే ఎలాంటి అనారోగ్యమైనా సరే, మనం ఏజ్ యంగ్ అవ్వడానికైనా సరే, ఈ కాలంలో ఉండే ప్రతి ఒక్క సమస్యకి యోగానే పరిష్కారం అంటున్నారు. దీన్ని మీరు ఎలా చెప్తారు? యోగా అనేది మన యొక్క లైఫ్ స్టైల్లో ఒక భాగం. మనం కూర్చున్నా నిలబడ్డ అన్నిటినీ కూడా యోగా పోజెస్ గాను, యోగా ఆసనాలు గానే చెప్తాం. కూర్చుంటే మనం ఏం చెప్తాం, ఒక పద్మాసనంలోనే, అర్ధ పద్మాసనంలోనే ఇలా కూర్చోగలుగుతాం. నిలబడ్డా కానీ ఏంది, నిలబడితే దాన్ని ఏమంటామంటే మనం ఒక వృక్షాసనం అని, లేకుంటే రకరకాల పోజులు, సింగిల్ లెగ్ మీద నిలబడటం కానీ, తర్వాత ఏకపాదాస్తాసనం కానీ, ఇలా రకరకాల భంగిమల్లో మనం రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లోనే ఉంది. యోగా అనేది మన లైఫ్ స్టైలే. దాని ద్వారా మనం ఏం చేస్తాం అంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగాల్ని, మన లైఫ్ స్టైల్ని కరెక్షన్ చేయడానికి ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. ఈ యోగా అనేది ఎవరు ఎలా చేయాలి అంటే ప్రతి ఒక్కరూ చేయవచ్చును. ఇది ఎలా అంటే ఇది మన లైఫ్ స్టైల్ కాబట్టి ఎవరైనా సరే చనిపోయేంత వరకు కూడా, మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ యోగా అనేది రెగ్యులర్గా మనం చేసుకోవచ్చు. అసలు యోగా అంటే ఏంటి సార్ అర్థము? దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ప్రధానంగా యోగా అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి? యోగా అనగా మన శరీరము, మనస్సు, మన థాట్ ప్రాసెస్, మనలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడమే యోగా. అంటే మనలో ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ని కానీ, మనలో ఉన్నటువంటి ఎమోషన్స్, కొంతమంది కోపం ఉంటుంది, కొంతమందికి ఈ డిప్రెషన్ ఉంటుంది, ఇవన్నిటి కంట్రోల్ చేస్తూ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ మన శరీరంలో ఉన్నటువంటి ఫిజికల్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కానీ, తర్వాత హార్ట్ పంపింగ్ కానీ, తర్వాత డైజెషన్ సిస్టమ్ కానీ, ఇలా అన్ని రకాల సిస్టమ్స్ మనకి అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడాన్ని యోగా అంటారు. ఓకే, అంటే యాంగర్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా మనకి యోగా యూజ్ అవుతుంది అంటున్నారా మీరు? అవును. యోగా అనేది యాంగర్ మేనేజ్మెంట్ అంటే మన కోపం ఎప్పుడైతే వచ్చిందో మన శరీరంలో ఏమవుతుందో బ్రెత్ అనేది మారుతూ ఉంటుంది, శ్వాస యొక్క రేట్ అనేది మారుతుంది. అంటే శ్వాస మనం నిమిషానికి 12 నుంచి 15 తీసుకుంటే, అదే కోపం ఉన్నప్పుడు 15 నుంచి 20, 30 అలా మారిపోతుంటుంది. సో ఎప్పుడైతే శ్వాసని కంట్రోల్ చేస్తామో ఈ యొక్క కోపాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఓకే సార్, చాలా మంది యోగా చేయండి లేదా ప్రాణాయామం చేయండి అంటారు. కొంతమంది అయితే ఈ రెండు ఒక్కటే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ రెండు ఒకటా వేరేనా? ఈ రెండింటి మధ్య తేడా ఏంటని మీరు చెప్తారు? యోగాలోనే ప్రాణాయామం అనేది ఒక పార్ట్. యోగా అనగానే దీంట్లోనే అష్టాంగ యోగం అంటారు. యోగం అంటే యమనియమాలని, ఆసనాలు, ప్రాణాయామాలు, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి, ఇలా యోగా 8 రకాల బ్రాంచెస్ కలిపి మొత్తాన్ని కలిపి యోగం అంటారు. ఈ యోగాన్నంతా కూడా శరీరంతో చేస్తున్నాం కాబట్టి దీన్ని హఠ యోగము అంటాం. తర్వాత మిగతా రకరకాల యోగాలు ఉన్నాయి. భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది. అవన్నీ యోగాలు మన శరీరానికి ఉపయోగపడేది కాబట్టి దీన్ని హఠ యోగము అని చెప్తాం. అసలు ఈ యోగాని ఏ వయసు ఉన్న వాళ్ళు చేయాలి? అసలు ఏ వయసు ఉన్న వాళ్ళు చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తుంది? యోగా అనేది మన శరీరంలో, మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ కాబట్టి మినిమం 5 years నుంచి మనం యోగా అనేది చేయవచ్చును. ఆ యోగా రెగ్యులర్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి, ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్లోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాయి. మనం తినేటువంటి ఇప్పుడున్నటువంటి జంక్ ఫుడ్ వల్ల కానీ, ఇప్పుడు తినేటువంటి మిల్క్ వల్ల కానీ, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్. సో అప్పటి నుంచి బ్రీతింగ్ ఒకటి, ఆసనాలు ఒకటి అనేది చేయవచ్చు. సార్, ఈ యోగా అనేది అంటే స్టార్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఏదైనా ఒక ప్రిపరేషన్ చేయాలా ఖచ్చితంగా? అంటే రేపటి నుంచి మనం యోగా స్టార్ట్ చేస్తున్నాం, ఈ రోజు ఏదైనా ప్రిపరేషన్, ఫుడ్ డైట్స్ కానీ ఏమైనా ప్రిపరేషన్ చేసుకోవాలా మనం?
ప్రిపరేషన్ అంటూ ఏమీ ఉండదు దీనికి, కాకుంటే ఎంటీ స్టమక్ ఉంటే చాలు. కొంచెం ఉంటే అందుకే ఉదయాన్నే యోగా చేయమని చెప్తుంటారు. లేదు ఉదయం పూట కుదరలేదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఉన్న జాబ్ పరంగా కుదరని వాళ్ళు ఈవినింగ్ అయినా సరే ఎంటీ స్టమక్ అనగా తిన్న తర్వాత అయితే ఒక 2 hours నుంచి 3 hours గ్యాప్, అలా గ్యాప్ తీసుకొని ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. యోగాతో పాటు మెడిటేషన్ కూడా ఎంతో పవర్ఫుల్ అని అయితే నేనైతే విన్నాను. మీరేమంటారు, అసలు మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? యోగా ప్రజెంట్లో ఉండి ఒక ఆసనం చేయడమే మెడిటేషన్. ఓకే. మెడిటేషన్ అంటే సపరేట్గా అంటూ ఏమీ లేదు. ధ్యానము అంటే మనం ఏదైతే చేస్తున్నా ఆ పని మీద మన యొక్క మనస్సు మన యొక్క శరీరము రెండింటిని కలిపి ఉంచడాన్ని మెడిటేషన్ అంటారు. దాన్ని నుంచి మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ప్రజెంట్లో ఉండగలుగుతాం ఆటోమేటిక్గా బాడీలో ఉన్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ బాడీ కానీ మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. దాన్నే మనం మెడిటేషన్ అని చెప్తాం. సార్, ప్రెసెంట్ ఉండే రోజుల్లో యువత కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే స్ట్రెస్ అనే చెప్తారు. ఇప్పుడు ఆ స్ట్రెస్ని మనం తగ్గించుకోవడానికి యోగా అయితే యూజ్ అవుతుందా? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఏ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉంటుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్లనే డయాబెటిక్ రావచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, రకరకాల క్రానికల్ డిసీజెస్ అన్నీ కూడా స్ట్రెస్ లెవెల్సే ఫస్ట్. దానికేంటి ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం, ప్రాపర్ వాటర్ తాకపోవడం, ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ని మనకి ఎక్కువ చేస్తుంటాయి. దాంతోపాటు వర్క్ ప్రెజర్ అంటే డిఫరెంట్ టైం జోన్స్ డిఫరెంట్గా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి దీని ద్వారా ఈ యొక్క లైఫ్ స్టైల్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరుగుతుంటాయి. వీటిని కంట్రోల్ చేయాలి అంటే ఏం లేదు, మన శరీరంలో ఏంటంటే బ్రెత్ని కంట్రోల్ చేస్తే స్ట్రెస్ అనేది తొందరగా కంట్రోల్ చేయవచ్చు. అలానే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా మూమెంట్ చేయాలి అంటే ఆసనం చేయాలి. సో బ్రెత్ చేయాలి అంటే మనం ప్రాణాయామం మనం చేయడం ద్వారా ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది స్లోగా మనం కంట్రోల్ చేయవచ్చు. ఓకే. ఇప్పుడైతే అందరూ జిమ్ లేదంటే ఎక్సర్సైజ్లు వర్కౌట్స్ వీటిపైన వెళ్తున్నారు, కానీ యోగా మీద పెద్దగా శ్రద్ధ పెట్టే వాళ్ళు చాలా తగ్గిపోయింది ఇప్పుడుండే రోజుల్లో. మీరేమంటారు, జిమ్ వ్యాయామం వీటితో పోల్చుకుంటే యోగా బెటరా అవి బెటరా? మీరేం చెప్తారు? జిమ్ అనేది కానీ లేక ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా, జిమ్ అనడం కంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ అని చెప్పొచ్చు, పార్క్లో చేయొచ్చును, జిమ్కి వెళ్ళి చేయవచ్చును. ఇవన్నీ కూడా ఏంటివంటే మన శరీరాన్ని మజిల్ని మాత్రమే మూమెంట్ చేస్తాయి, బ్రెత్ని కంట్రోల్ చేయదు. ఒకసారి మీరు వెయిట్ లిఫ్ట్ చేశారనుకోండి ఏమవుతుంది, ర్యాపిడ్ బ్రెత్ అంటే బ్రెత్ని కంట్రోల్ చేయమని ఫాస్ట్గా ఏమవుతుంది, బ్రెత్ని ఫాస్ట్ చేస్తాం. అక్కడ ఏంటి బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ అవుతుంది, అంతా కూడా బీపీ కూడా మనకి ఏమవుతుంది, హార్ట్ బీట్ కానీ మొత్తం కానీ పెరిగిపోతుంది. సో అదే ఆసనంలో అయినా అనుకోండి బ్రెత్ని కంట్రోల్ చేస్తాం. శ్వాసను నువ్వు ఎక్కడికి ఏ ఆసనంలో చేసి ఏ పార్ట్కి తీసుకెళ్ళాలని ఆ పార్ట్కి తీసుకెళ్తాం. యోగా ద్వారా ఏమవుతుందంటే శ్వాసను తీసుకెళ్ళడం ద్వారా మజిల్ అనేది కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ బీట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అదే జిమ్ కానీ మిగతా ఎక్సర్సైజ్ ద్వారా శ్వాస కంట్రోల్లో ఉండదు. అది డిఫరెన్స్. ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నానా తంటాలు పడేది ఎందుకు అంటే ఆ వెయిట్ తగ్గడం కోసం. ఎన్నో మెడికేషన్స్, అసలు చెయ్యరాని పనులు, ఏ పిచ్చి టాబ్లెట్స్ అన్నీ కూడా వాడుతున్నారు. హాని అని తెలిసినా కూడా బరువు తగ్గడానికి చాలా రకాలుగా పాటలు పడుతున్నారు. ఈ యోగాతో దానికి చెక్ పెట్టగలమా? ఖచ్చితంగా. ముందు లైఫ్ స్టైల్లో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్. ఫస్ట్ మార్చాల్సింది జంక్ ఫుడ్ ఒకటి. ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి, తర్వాత ప్రాపర్ వాటర్ తాగాలి, ప్రాపర్గా నిద్రపోవాలి. ముందు ఇవి చేస్తూ ఆసనాలు, యోగా ఆసనాల ద్వారా కానీ లేక ప్రాణాయామం ద్వారా కానీ బాడీని కంట్రోల్లో పెట్టగలిగితే ఆటోమేటిక్గా మా ఈ యొక్క వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ని కానీ లేక డిసీజెస్ ఇంకా పీసీఓడి లాంటి ఇలాంటి రకరకాల గైనకల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ పీసీఓఎస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉండే అమ్మాయిలు ప్రతి ఒక్కరిలో కూడా సహజంగా ఎక్కువగా మనం చూసే డిసార్డర్ అని చెప్పొచ్చు. ఎంతో ఇబ్బంది పడుతున్నారు సంతానం కోసం, కానీ ఎవరిని అడిగినా ఆ పీసీఓఎస్ అనే చెప్తున్నారు. దానికి యోగాతో మనం చెక్ పెట్టగలమా? అదొక సొల్యూషన్ అని చెప్పొచ్చా? అవును, ఖచ్చితంగా పెట్టవచ్చు. కాకుండా వాటి ఉన్న ప్రాబ్లంని బట్టి వాటికి ఉన్నటువంటి ఎన్ని డేస్ నుంచి ఉంది దాన్ని బేస్ చేసుకొని అది టైం తీసుకుంటుంది తప్పితే దానివల్ల ఏమవుతుంది, రెగ్యులర్గా యోగా చేయడం వల్ల ఈ పీసీఓఎస్ కానీ గైనకల్ ఇష్యూస్ అన్నిటిని కూడా మనం కంట్రోల్లో ఉంచవచ్చు. ఆ యోగా వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి సార్? దీనికి ఏదైనా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయా? యోగా వల్ల బెనిఫిట్స్ అంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. బ్రెయిన్ కంట్రోల్లో ఉంచవచ్చును, నెక్స్ట్ మన థాట్ ప్రాసెస్ కంట్రోల్లో ఉండొచ్చును, తర్వాత మన హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటి, అన్నీ మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఇంకా బెనిఫిట్స్ అంటే ఇంకా అన్ని ఓవరాల్గా బాడీ మొత్తం కంట్రోల్లో ఉన్నట్టు.
దీనికి సైంటిఫిక్ మనం ప్రూఫ్స్ అయినా చెప్పగలుగుతాం? WHO వాళ్ళే మనకు ఒక డెఫినేషన్ ఇచ్చారు. యోగా అంటే ఏంటి అంటే మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ, అంటే అందరినీ కలవడం కూడా, అంటే ఇంట్రోవర్ట్ క్యాండిడేట్లు చాలా మంది కలవడం, సో సోషల్గా ఇవి ఎన్నిటి కలిపిన దాన్ని దట్ ఈజ్ యోగా అని చెప్పారు. అది ఇప్పుడు 98% మంది స్లీప్ డిసార్డర్, నిద్రలేమి సమస్యతో చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి యోగా ఒక సొల్యూషన్ అని మీరు చెప్తారా? అవును, ఖచ్చితంగా. ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయాయో స్లీపింగ్ డిజార్డర్ అనేది వస్తుంది. స్లీపింగ్ డిజార్డర్ రావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే స్క్రీన్ అడిక్షన్. ఏం చేస్తాం, నైట్ పడుకొని బెడ్ మీదే మనము మొబైల్ చూస్తూ ఉంటాం. బ్లూ స్క్రీన్ వల్ల, ఆ రేస్ వల్ల ఏమవుతుందంటే మన యొక్క బ్రెయిన్ ఆప్టికల్ నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివ్ అయిపోతుంది. సో దాన్ని ఆ రేస్ వల్ల మన శరీరంలో ఉన్నటువంటి బ్రెయిన్ సిస్టమ్ని బాగా యాక్టివ్ చేస్తుంది, ఆప్టికల్ నర్వ్ సిస్టమ్ నుంచి. సో ఏమవుతుంది, తొందరగా బ్రెయిన్ అనేది కామ్ డౌన్ కాదు. కామ్ డౌన్ కాకపోతే నిద్ర రాదు. మెయిన్ కారణం ఏంటంటే స్క్రీన్ అడిక్షన్ వల్లనే స్లీపింగ్ డిజార్డర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఐటీ వాళ్ళకి కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ స్క్రీన్ అడిక్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఇంట్లో అన్నం తినకపోయినా ఫోన్ ఇచ్చేసి తినేయమంటున్నారు పిల్లల్ని, ఎంత హాని అని ఆలోచించకుండా. దీనికి యోగాతో మనం సొల్యూషన్ అని చెప్తున్నాం. అంటే దాన్ని తగ్గించుకోవాలి. దాంతోపాటు మనం ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన కొన్ని ఐ ఎక్సర్సైజ్ కానీ, కొంతమందికి ఐ పెయిన్ వస్తుంది, చూసి స్ట్రైన్ అయిపోతారు. బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. బ్రెయిన్ని కామ్ డౌన్ చేయడానికి బ్రీతింగ్ కానీ, బ్రెయిన్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కొన్ని ఎక్సర్సైజ్ కానీ, ఇలాంటివన్నీ చేయడం ద్వారా స్లోగా నార్మల్ లైఫ్కి రావచ్చు. ఈ స్లీపింగ్ డిజార్డర్ని మనం కంట్రోల్ చేయవచ్చు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎండలు, అంటే ఇది సమ్మర్ సీజన్, ఎలా ఉన్నాయో, ఎలా విపరీతంగా ఉన్నాయో ఎండలు మనకు తెలుస్తుంది. ఈ ఎండల్లో చాలా మందికి, పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ వడదెబ్బ తగలడం, దానివల్ల చాలా అనారోగ్యానికి గురవుతుంటారు. దానికి యోగా పరిష్కారమా సార్? ఖచ్చితంగా. మన శరీరంలో ఏంటి, హీట్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఏం చేయాలి, కూలింగ్ ఎక్కువ కావాలి. అంటే కూలింగ్ ప్రాణాయామాలు కొన్ని ఉన్నాయి. శీతలి ప్రాణాయామం అని, చిత్కారి ప్రాణాయామం అని బాడీని కూల్ చేస్తుంది. దాంతోపాటు ప్రాపర్ వాటర్ తీసుకోవాలి. బట్ కానీ ఏంటంటే బ్రెత్ ఎప్పుడైతే కూల్ బ్రెత్ వెళ్ళిందో లోపల బాడీలో సిస్టమ్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే మన శరీరం చాలా కూల్గా మారిపోతుంది వాటర్ తీసుకున్నా కానీ. సో దీని ద్వారా మనకి హెడేకులు రావడం కానీ, లేక బాడీ హీట్ కావడం కానీ, లేక ఎక్కువ పెదాలు కానీ నాలుగు కానీ పగిలిపోతుంటాయి హీట్ వల్ల కానీ, ఇవన్నీ కూడా కంట్రోల్ చేయవచ్చు ఈ ప్రాణాయామాల ద్వారా. ఈ యోగా అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనమాట. సెలబ్రిటీస్ కానీ అందరూ కూడా యంగ్గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని ఎప్పుడు అడిగినా యోగా అదే మేము చేస్తాము క్రమం తప్పకుండా అని చెప్తుంటారు సార్. అంటే షాక్కే గురవుతాను, యోగా చేయడం వల్ల ఇంత యంగ్గా ఉంటారా? 40 years వాళ్ళు కూడా 25 years లాగా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ఎలా చెప్పచ్చు? యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోయాయో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్, బాడీలో మూమెంట్, మజిల్ మూమెంట్ మొత్తం కూడా ఏమవుతాయి, బాడీలో ఉన్న మెటబాలిజం రేట్ అంతా కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా యంగ్గా కనపడతారు. అంటే ఒక 10 years ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇంకా యోగా. సో ఎక్కడ అంటే ఇంకా 30 years 20 years అలా ఏజ్ తగ్గించుకున్నట్టు 50లో ఉన్నా సరే 30లో ఉన్నట్టుగా కనపడుతుంటారు. కరోనా లాంటి మహమ్మారిని తరిమి కొట్టేందుకు యోగా ఆసనాలు ఏమైనా ఉపయోగపడుతుంటాయా సార్? కరోనా టైంలో నేనే చాలా మందికి కూడా ప్రాణాయామాల ద్వారానే కంట్రోల్ చేశాను. శరీరంలో మనకి బ్రీతింగ్ తీసుకునే కెపాసిటీ, మన లంగ్స్ కెపాసిటీ ఎప్పుడైతే పెంచుకున్నారో ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ, మన ఆ బ్యాక్టీరియాని యొక్క దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ ఈ యొక్క ప్రాణాయామాలు చాలా ఉపయోగపడ్డాయి. అలా చేయించాను కూడా నేను. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో సార్, అది కూడా చాలా ప్రథమంగా కనిపిస్తూ ఉంటుంది అందరిలో. ఇప్పుడు ఈ డయాబెటీస్కి యోగాతో ఎలా చెక్ పెట్టగలం? డయాబెటిక్ అనేది ఒక డిసీజ్ కాదు, దీన్ని క్రానికల్ డిసీజ్ అంటారు, లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు. అంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం వల్ల ఈ డయాబెటిక్ని కంట్రోల్ చేయవచ్చు. అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి మనకి పీచు పదార్థాలు తక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ వల్ల మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువ పెరిగిపోతుంటాయి. దాన్నే మనం డయాబెటిక్గా చెప్తూ ఉంటాం. సో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ప్రాపర్ డైట్ ఒకటి, ప్రాపర్ ఎక్సర్సైజ్ కావాలి అంటే
ప్రాపర్గా మెటబాలిజం, డైజెషన్ సిస్టమ్ యొక్క మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి. సో దానికోసం ఏం చేయాలి? ఆసనాలు కొన్ని చేయాలి, బ్రీతింగ్ చేయాలి, లేక కనీసం ఏదో ఒకటి ఫిజికల్ మూమెంట్స్ అనేది ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి మన శరీరంలో ఉన్నటువంటి మెటబాలిజం అనేది కంట్రోల్ వస్తుంది. అది మెటబాలిజం కంట్రోల్లో ఉంటే డయాబెటిక్ కంట్రోల్లో ఉండిపోతుంది. డయాబెటిక్గా అసలు డిసీజే కాదు. దాన్ని ఏం చేయాలంటే మనం ఆ కార్బోహైడ్రేట్స్ని తగ్గించేసి ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వడం ద్వారా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ అనేది కూడా చాలా దగ్గరలో వినిపిస్తుంది. ఈ డిసార్డర్ అనేది కానీ, ఈ అనారోగ్యం అనేది కానీ, దీనికి ఎట్లా చెక్ పెట్టగలం? యోగాతో ఎలా సొల్యూషన్ సార్ ఇది? కిడ్నీ స్టోన్స్ రావడానికి కారణం ఏంటంటే ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం. అంటే ప్రాపర్ వాటర్ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ అన్నీ కరిగిపోతాయి. మన యొక్క వెయిట్ ఎంత ఉన్నదో 60 kgs 70 kgs దాన్ని బేస్ చేసుకొని మనకు ఫార్ములా ఉంటుంది, వాటర్ ఎన్ని తీసుకోవాలనే ఫార్ములా. దాన్ని బేస్ చేసుకొని మినిమం 3 liters అని వాటర్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న ఎలాంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, వేస్టేజ్ అంతా. అప్పుడు మాత్రం కిడ్నీలో ఉన్న స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ కానీ, లేక యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ, లేక మనకి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్కి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీరు యోగా నేర్చుకునేటప్పుడు కానీ లేదా నేర్పించేటప్పుడు కానీ ఏవైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా? చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు కొత్త పేషెంట్లే వస్తుంటారు, ఒక డాక్టర్ లెక్కే ఉంటుంది. అంటే ఈరోజు ఒక ఆసనాలు కొన్ని చేయిస్తే నెక్స్ట్ డేకి అవి పెయిన్స్ రావచ్చును, లేకుంటే వాళ్ళు ఇంకా కంప్లైంట్స్ చెప్పచ్చును. లేక ఇప్పుడు వచ్చిన నెట్ కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసేసి మీరు అలా చెప్పారు, మీరు ఇలా చెప్పారని చెప్పేసి వాళ్ళు సొంత ఐడియాలు యూజ్ చేయొచ్చును. సో చాలా రకరకాల ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేర్పించేటప్పుడు ముఖ్యంగా ఎలాంటి అంశాలను తీసుకుంటారు సార్? వీళ్ళకైతే నేర్పించగలం ఈజీగా అని చెప్పి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి అంటే ఏజ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేయగలరు, ఏ ఏజ్ వాళ్ళు ఎలాంటివి చేయగలరు. ఒకేసారి జంప్ చేయించలేం కదా చిన్నపిల్లల్ని చేయించినట్టు పెద్దవాళ్ళని. సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళ బాడీ ఎలా టర్న్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని యోగా అనేది చెప్తుంటాం. ఈ జుంబా డాన్స్తో పోలిస్తే యోగాకి దానికి ఉండే తేడా ఏంటి సార్? జుంబా ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్ వర్కౌట్. ఓకే, బ్రెత్ మీద కంట్రోల్ రాదు. ఫాస్ట్గా చేస్తాం, ఫాస్ట్గా చేస్తే ఏమవుతుందంటే బ్రెత్ మీద కంట్రోల్ రాదు, హార్ట్ బీట్ మీద కంట్రోల్ రాదు. సో యోగాలో ఏంటంటే ఆ బ్రెత్ మీద కంట్రోల్లో ఉంది, శరీరం మీద మన కంట్రోల్ వస్తుంది. అది డిఫరెన్స్ ఉంటుంది. అసలు ముఖ్యంగా ఈ టైంలో చేస్తే, అంటే ఉదయం ఈ టైం, సాయంత్రం ఈ టైంలోనే యోగా చెయ్యాలి అనే రూల్ ఏదైనా ఉందా సార్? యోగా చేయాలి అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా అంటే చెప్పాలి అంటే ఎంప్టీ స్టమక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంతకుమించి ఇది ఈ టైంలో చేయాలి అనేది లేదు రూలు. సో ఉదయం పూట చేయడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ఉదయం పూట ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, మన బ్రెయిన్ అనేది కామ్గా ఉంటుంది, అలసిపోము. సో యోగా చేస్తే ఎనర్జీ అనేది ఇంకా రైజ్ అవుతుంది, ఈవినింగ్ దాకా వర్క్ చేయొచ్చు. ఇలాంటి కాన్సెప్ట్. ఈవినింగ్ టైంలో అయితే ఇన్ అవర్స్ ముందు, అంటే తినక ఇన్ అవర్స్ ముందు చేయాలని ఏదైనా ఉందా సార్? మినిమం 3 hours అనేది చెప్తుంటాం. అంటే డైజెషన్ సిస్టమ్ని బట్టి మినిమం 3 to 4 hours అనేది గ్యాప్ ఉంటే చాలు. సో దాని తర్వాత మనం ప్రాణాయామాలు చేసుకోవచ్చు, యోగా చేయవచ్చు, రకరకాల ఏదైనా చేయవచ్చు. ఈ ఊపిరితిత్తుల్లో సమస్యలు ఇలాంటివి ఉంటాయి కదా సార్, అంటే ఊపిరితిత్తుల్లో శ్వాసకోశ సమస్యలు కానీ ఇలాంటి సమస్యలకి యోగాసనం వేస్తే బెటర్ ఆప్షన్ అంటారు మీరు? లంగ్స్ కానీ, ఆస్మా కానీ, లంగ్స్ బ్రాంకైటిస్ కానీ ఇలాంటివన్నీ లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్, స్నోరింగ్ మనం గురక అని చెప్తుంటే వీటన్నిటికి కూడా ఒకటే సొల్యూషన్, ప్రాణాయామం అనేది కరెక్ట్గా చేయాలి. బ్రెత్ పాటర్న్ కరెక్ట్గా లేకపోతేనే ఇవన్నీ వస్తుంటాయి. సో బ్రెత్ని మనం కరెక్ట్ చేస్తూ ప్రాణాయామం చేస్తుంటే ఆటోమేటిక్గా లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్ యాక్టివ్ అవుతాయి. సో లోపల ఉన్నటువంటి ఫ్లమ్ అంటాం, దాన్ని కఫం అంటుంటాం, దాన్ని కంట్రోల్ అవుతుంది, ఈ గురక తగ్గిపోతుంది. సో ఈ రెగ్యులర్గా మనం ప్రాణాయామం, కొన్ని ప్రాణాయామాలని గురక తగ్గడానికి, ఆస్తమా తగ్గడానికి కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి, అలానే లంగ్స్ కెపాసిటీని పెంచడానికి కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి, అలానే లంగ్స్ యాక్టివేషన్కి కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి, డీటాక్స్ చేయడానికి కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. ఇలా రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని బట్టేసి దాన్ని మనం క్లియర్ చేసుకోవడం ద్వారా లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. బ్రెత్ అనేది ఎప్పుడైతే మనం స్లో అవుతుందో బాడీ మొత్తం పోర్షన్, బాడీలో ఉన్న మెటబాలిజం మొత్తం కూడా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అంటే పలానా ప్రాబ్లం అని కాకుండా సాధారణంగా ఒక సగటు నార్మల్ మనిషి ఖచ్చితంగా చేయాలి, రోజు ఈ యోగాలు చేస్తే మంచిది అనే యోగాసనాలు ఏమైనా ఉన్నాయా సార్? సూర్య నమస్కారాలు ఉన్నాయి,
చిన్న చిన్న మన సూక్ష్మ యోగా అంటారు, హెడ్ నుంచి టో వరకు కొన్ని ఆసనాస్ ఉన్నాయి. అలానే ఇప్పుడున్న టైంలో బ్రెయిన్ ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల బ్రెయిన్ ఎక్కువగా మనం యూజ్ చేయట్లేదు. సో బ్రెయిన్కి సంబంధించినటువంటి సూపర్ బ్రెయిన్ యోగా ఉంది. అలానే లంగ్స్ యాక్టివేషన్కి, పొల్యూషన్ మనం కంట్రోల్ చేయడానికి భస్త్రిక అనే ప్రాణాయామం ఉంది. లోపల మనకు శక్తిజాలని భస్త్రిక లంగ్స్ అంతా టాక్సిన్స్ పొల్యూషన్ క్లియర్ చేయడానికి. అలానే డైజెషన్ సిస్టంలో ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివ్ చేయడానికి కపాలభాతి అనే ప్రాణాయామం ఉంది. అలానే స్లీపింగ్ డిజార్డర్ మనం దాన్ని కంట్రోల్ చేయడానికి భ్రామరి అనే ప్రాణాయామం ఉంది. ఓవరాల్గా బాడీ మొత్తాన్ని ఆక్సిజన్ లెవెల్స్, బాడీలో హీట్ని లేక చల్లదనాన్ని బ్యాలెన్స్ చేయడానికి అనులోమ విలోమ ప్రాణాయామం. ఇలా రకరకాల ప్రాణాయామాలు, రకరకాల ఆసనాలు ఉన్నాయి. ఆడవాళ్ళకి ప్రధానంగా మీరు ఏ యోగాసనాన్ని సజెస్ట్ చేస్తారు సార్ చెయ్యాలి అని? ఆడవాళ్ళకంటే ఏజ్ని బట్టి అనేది మారిపోతూ ఉంటుంది. ఈ ఏజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఒకటి, అదే 40 to 50 ఉన్నప్పుడు ఒకటి, సో 50 to 60 ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి చేంజెస్ని బట్టి అనేది ఆసనాస్ కానీ ప్రాణాయామాలు కానీ మారిపోతూ ఉంటాయి. అలాగే సార్, ఇప్పుడు చాలా మంది యువత కూడా కంప్యూటర్ స్క్రీన్ ముందు అయితే కూర్చోవడం, 8 గంటలు 9 గంటలు పని సమయంలో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వెన్ను నొప్పి, ఆ మెడ నొప్పి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దీనికి యోగా ఒక సరైన పరిష్కారం అని మీరు చెప్తారా? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఎక్కువసేపు అలా ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల మనకి బ్యాక్ మీద ప్రెజర్ పడడం, షోల్డర్స్ మీద ప్రెజర్ పడడం, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు మొబైల్ వాడటం వల్ల కానీ లేక ఎక్కువగా టీవీ స్క్రీన్ చూడడం వల్ల కానీ ఒకే పొజిషన్లో ఎక్కువగా కూర్చోవడం వల్ల బ్యాక్ మీద ప్రెజర్ పడుతుంటుంది. సో దానికి ఆసనాలు కొన్ని ట్విస్టింగ్ కానీ, బ్యాక్ బెండింగ్ ఆసనాలు కానీ, ఫార్వర్డ్ బెండింగ్ కానీ కొన్ని ఆసనాలు వాళ్ళ యొక్క పొజిషన్ బట్టి, కొంతమంది డిస్క్ బల్జ్ రావచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, లేక యాక్సిడెంట్ వల్ల రావచ్చు, లేక ఒకే సైడ్ కూర్చోవడం వల్ల సాటికి అలాంటి పెయిన్స్ రావచ్చు, లేదా ఒకే సైడ్ ఏదన్నా యాక్సిడెంట్ వల్ల నీ కాట్లేజ్ దెబ్బతినడం వల్ల కానీ ప్రాబ్లం రావచ్చు. ఇలా రకరకాలు ఉన్నాయి. సో వాళ్ళ ప్రాబ్లంని బట్టి అనేది ఆసనాస్ అనేది మారిపోతుంటాయి. అవి చేసుకోవడం ద్వారా దాన్ని మేనేజ్ చేయవచ్చు. జనరల్గా ఏ యోగాసనం సార్ వాళ్ళకి బెస్ట్ అంటే ఎక్కువగా ట్విస్టింగ్ అంటాం, దాన్నే మనము బ్యాక్ ట్విస్టింగ్ అని చెప్తూ ఉంటాం. అవి మనం శవాసనం తీసుకొని మన లెగ్స్ని ఫోల్డ్ చేసి ట్విస్ట్ చేయడం అనేది చేస్తుంటాం. దాని ద్వారా ఏమవుతుందంటే మన బ్యాక్ బోన్ మొత్తం కూడా ట్విస్ట్ అవుతూ ఉంటుంది. ఈ వెన్ను నొప్పి అనేది ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టేసి ట్విస్టింగ్ అనేది మన పొజిషన్స్ మారిపోతూ ఉంటాయి. మీకు ఈ యోగాలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? అలాగే మీరు యోగాను అభ్యసించిన మీ గురువు గారి గురించి చెప్పండి. నాకు 15 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. నేను కొన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాను. మాది శివానంద పరంపర, వాళ్ళ ద్వారా వాళ్ళ నుంచి నేను కొంత నేర్చుకున్నాను. అలానే అవతార బాబాజీ పరంపరలో నుంచి నేను క్రియాయోగం నేర్చుకున్నాను. ఇలా రకరకాల ప్రాణాయామాలు, కొంతమంది మనకి గాయత్రి పరివార్ అని చెప్పేసి, తర్వాత ఇంకా కుండలిని యోగా అని చెప్పేసి, ఇలా రకరకాలటువంటి ఆశ్రమాస్ ఉన్నాయి. సిద్ధాశ్రమాస్ అని కొన్ని ఉన్నాయి. ఇలా ఆశ్రమాసులన్నింటిలో కూడా నేను యోగా ప్రాణాయామాలు నేర్చుకున్నాను. ఇప్పుడు కొన్ని అనాటమీ కానీ ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉన్నటువంటి కొన్ని మెడికల్ కాలేజెస్ నుంచి, తర్వాత కొంతమంది డాక్టర్స్ నుంచి ఈ అనాటమీ అనేది నేర్చుకుంటున్నాను. ఇప్పుడు యోగా నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి, అంటే బిగినర్స్కి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? యోగా నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. నేనంటాను ప్రతి ఇంట్లో కూడా యోగా తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోవాలి, దానికి కొంత టైం కేటాయించాలి. ఎలా అంటే మన ఓల్డెన్ డేస్లో మనకు ఆశ్రమాల్లో కంపల్సరీ విద్యతో పాటు యోగా నేర్పించేవాళ్ళు. ఒక సబ్జెక్ట్గా, శారీరక సబ్జెక్టుగా, ఒక సబ్జెక్ట్ వ్యాయామం లెక్క ఉండేది. ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ చిన్న చిన్న వాటికి హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. చివరిగా మీరు మా వాయు న్యూస్ ప్రేక్షకులకి యోగా గురించి ఏదైనా సందేశం లాగా ఏదైనా ఇస్తారా సార్? యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అదొక పార్ట్. ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిందేను. యోగా చేసుకుంటూ మన యొక్క లైఫ్ స్టైల్ని పెంచుకోవచ్చు. అలానే మన శరీరంలోనూ మన ఇంట్లోనూ ఉన్నటువంటి రోగాలన్నింటినీ కూడా తరిమి కొట్టవచ్చు యోగా ద్వారా. సో ప్రతి ఒక్కరు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి.
ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు, ఎన్నో అనుమానాలు తీర్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారుగా వ్యూవర్స్, చూస్తూనే ఉండండి వాయు న్యూస్.